మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా ఆమేన్. కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన అంతయు వ్యాపించి ఉన్నవాడా నీకే ఆరాధన చింతలు తీర్చడి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చింతలు తీర్చడి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన దయగలిగినటువంటి మా తండ్రి కృప కలిగినటువంటి మా ప్రభువా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు నాయన ఇదిగో ప్రభు ఉదయ కాల ప్రశస్తమైనటువంటి సమయంలో నీ సన్నిధిని ప్రభువా మాకు అనుగ్రహింపచేసి ఓ నీ చిత్తమును నెరవేర్చేటువంటి నాయన పిల్లలుగా నాయన మమ్మల్ని చేసిన దాన్ని బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు యొక్క సువార్త వినుచున్నటువంటి నాయన ప్రతి బిడ్డని ఈ వర్తమానం వినుచున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో వారితో మీరు తేటగా స్పష్టంగా నాయన మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు ఇదిగో నాయన ప్రభువా ఓ నీ ప్రియ పిల్లలందరూ కూడా స్తుతించి ఆరాధించి ఉన్నారు నాయన. ఓ నేను ఇశ్రాయేలు స్తుతుల మీద నాయన ఓ చంటి పిల్లల యొక్క స్తోత్రముల మీద నాయన దుర్గమును స్థాపించువాడా అని నామానికి స్తోత్రాలు. నిశ్చయంగా మీరు కార్యం జరిగించండి, నీ సహాయాన్ని మీరు చేయండి నాయన. అలాగే ఇదిగో నాయన బలహీనులుగా ఉన్నటువంటి నీ ప్రియ కుమారులు ప్రభువా నెవిలి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నాయన నీ కుమారునికి మీరు దయచేసి ఇంకా నువ్వు రాగల దినాల్లో నాయన నీ సాధనముగా నీ పనిముట్టుగా నాయన నీ పరిచర్లో మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ఓ నీ కుమారుని పక్షంగా నాయన మీరు మేలు చేయండి. ఇదిగో నేను నిత్యంగా వర్తమానంలోకి వెళ్ళుచుండగా నాయన నాతో మాతో ప్రభువా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. ప్రభునందు ప్రియులార మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మరి గతించిన కాలమంతా దేవుడు మనల్ని మన కుటుంబాలని
మనకు కలిగిన వారందరినీ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచినందుకే మనందరం కూడా ప్రభునా మనకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. సాధారణంగా కొన్ని పరిస్థితులు మనకి వచ్చినప్పుడు, కొన్ని శోధనలు మనకు వచ్చినప్పుడు చాలా మనము నలిగిపోతూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎటు వెళ్ళినా కానీ మనకు సమాధానం దొరకనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. కనుక మరి మనుషులు చూసినప్పుడు కూడా మన బాధను, మన యొక్క కష్టాన్ని మనుషులకు చెప్పినా అదెవరో కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకుంటూ ఉంటాయి. ఇంకా కొన్ని సమయాల్లో మన శత్రువు ఎంతగా మనల్ని భయపెడతాడంటే, మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటాడు. నిజమే ప్రియులారా, ఒక ఆదరణ లేనటువంటి వారికి, ఏ మనుషులు కూడా ఆదరించినటువంటి వారికి, ఏ మనుషులు కూడా మన పక్షంగా ఉండి మనకు సహాయం చేయనటువంటి పరిస్థితుల్లో మనకు దిక్కెవరన్నా ఉన్నారా అని మనం చూసుకున్నప్పుడు ఒకే ఒక దిక్కు ఉంది. దేవుడే మన యొక్క దిక్కు. దేవుని స్తోత్రం. దిక్కు లేని వారికి దేవుడే ఒక దిక్కు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి అటువంటి పరిస్థితుల్లో, మన కష్టకాలంలో, మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో ఆదరించి మనకు సహాయం చేయగలిగినటువంటి ఒకే ఒక ఆత్మ బంధువు ఎవరంటే దేవాది దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, విశ్వాసులకే శోధనలు అనేటువంటి వస్తూ ఉంటాయి. చూడండి, సూచన అనేటువంటిది కూడా విశ్వాసులకే దేవుడు ఇస్తూ ఉంటాడు. చూడండి, శ్రమ అనేటువంటిది కూడా కొన్నిసార్లు విశ్వాసులకే వస్తూ ఉంటుంది. కానీ ఆ శ్రమ ఎన్నడూ కూడా ప్రియులారా ఆ విశ్వాసాన్ని బలహీనపరిచేది కాదు, మన విశ్వాసాన్ని పైకెత్తేది అయి ఉంది. మన యొక్క విశ్వాసమును దేవునితో సాగిపోయేదిగానే ఉంటా ఉంది. దేవుని స్తోత్రం. సరే, మంచిది. మరి యొక్క 75వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు కూడా దేవునికి ఒక ఆక్రందన చేస్తూ ఉన్నారు. దేవా, న్యాయము తీర్చవా అని అడుగుతున్నారు. న్యాయమును బట్టి నాయన నీవు మాకు తీర్పు తీర్చవా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ యొక్క కీర్తన భక్తుడైనటువంటి ఆసాబు గారు రాసినటువంటి కీర్తన అయ్యి ఉంది. దేవుని స్తోత్రం. మరి ఈ కీర్తన యొక్క చరిత్రలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే ప్రియులారా, మరి ఈ కీర్తన కంటే ముందు అషూరు రాజులు, అషూరు యొక్క సైన్యము యోధా వారి మీదకి వచ్చి చాలాసార్లు పడి వాళ్ళని ఏం చేసిందంటే, వారి యొక్క కలిగినటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, దేవునికి కలిగినటువంటి ఆ ముఖ్యమైనటువంటి పరికరాలన్నీ కూడా అపహరించుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. అలా సాగుతూ ఉన్నప్పుడు యోధా ప్రజలు ఏమీ చేయలేనటువంటి ఒక నిరుత్సాహ స్థితిలో ఉండిపోతున్నప్పుడు ప్రియులారా, ఒక రోజున అషూరు రాజు అయినటువంటి రబ్షాకే అనేటువంటి ఆయన యూదులకు ఒక ఉత్తరాన్ని పంపించాడు. ఈసారి మీ మీద మీకు యుద్ధానికి వస్తున్నాము, దండెత్తుకుని వస్తున్నాము, కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి సామర్థ్యం ఏదన్నా ఉందేమో మీరు పరీక్షించుకోండి అని చెప్పేసి ఒక ఉత్తరాన్ని పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు నిజంగా చూస్తే ప్రియులారా, అషూరు రాజు సైన్యం కనుక చుట్టుముడితే యోధా వారు కనుచూపు మేరలో కూడా కనబడనంత అపజయం యూదుల పక్షంగా కనబడతా ఉంది. ఇక అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోతున్నటువంటి సమయంలో అషూరు రాజు ఏం చెప్తున్నాడంటే, మీరు హిజ్కియా మాట మీరు నమ్మవద్దు. హిజ్కియా మీకు ఏం చెప్తున్నాడంటే అబద్ధాలు చెప్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఈ సైన్యం నుంచి మనల్ని తప్పిస్తాడని చాలాసార్లు మీకు అబద్ధాలు చెప్తూ వచ్చాడు. హిజ్కియా మాట వింటే మీరు అందరూ నష్టపోతారు, హిజ్కియా మాట విడిచిపెట్టి మీరు బానిసలుగా వస్తే కనుక మీరు మీ ప్రాణాలైనా దక్కుతాయని చెప్పేసి చాలా భయపెడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇటువంటి పరిస్థితులే మనకు కూడా కొన్ని సందర్భాల్లో రావచ్చు. ఎటు చూసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనకు కనబడవచ్చు. కానీ దేవుని సేవకులు, దేవుని సంఘము నీతో చెప్పేది ఏంటంటే, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా
దేవుడు నిన్ను విడిచిపెట్టడనేటువంటిది ఇది సత్యం. దేవుని స్తోత్రం. దేవుడు నీ పక్షంగా ఉంటాడనేటువంటి సత్యం. దేవుని స్తోత్రం. ఈ మాటలు విని ఆ ఉత్తరాన్ని తీసుకున్నటువంటి హిజ్కియా అష్షూరు రాజు పంపించినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకుని చదువుకుని చాలా దిగులు పడుతూ దాన్ని ఎవరికి చెప్పలేదు. కానీ ప్రియులారా, దేవుని మందిరానికి తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టాడు దాన్ని. యాజకులు అతని పక్షంగా ఉన్నారు, పరిశుద్ధులైనటువంటి వారు ఆయన పక్షంగా ఉన్నారు. ఈ రాత్రే ఇది మీ జీవితంలో చివరి రాత్రి. ఇక తెల్లారేటప్పటికి ఇంకా యోధా వంశములో ఒక్కడు కూడా ఉండడు అని అష్షూరు రాజు శబ్దం చేశాడు. చూడండి, వారు వచ్చి ఆ జెండాలు పాతుతూ ఉన్నారు. ఆ రాత్రే దేవుడు ఏదైనా ఒక కార్యం జరిగించాలి. హల్లెలూయా. చూడండి, ఈ ఉత్తరాన్ని పట్టుకుని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేటువంటి ఏ యొక్క అవకాశం మాకు లేదు. యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, మేము బలహీనము. ప్రభువా, నీవే ఏదో చేయి ప్రభువా అని ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తిరిగి ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చదవగలిగితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి ఒకసారి. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల నేను మీతో చూడండి ఇక్కడ. అలాగే హిజ్కియా పక్షంగా నిలబడినటువంటి వారు దేవుని మందిరంలో ఉంటున్నప్పుడు చూడండి, బయట ఉన్నటువంటి వారితో రబ్షాకే మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఇక్కడ మీరు చూడండి 20వ వచనంలో చూసినట్లయితే 19వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందును బట్టి ప్రియులారా, మీరు చూసేది ఏంటంటే, దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఎన్నడూను వృధా చేయడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం చేయగలిగినటువంటి ఒకే ఒక కార్యం ఏంటంటే, నీకు సాధ్యము కానిది ఏ కార్యమైనా సరే, నువ్వు చేయలేని ఏ పని అయినా సరే, నువ్వు ఒక విధేయురాలిగా మారి నువ్వు మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ఆ యొక్క విషయమే విజ్ఞాపన చేస్తే ప్రియులారా, దేవుడు ఆశ్చర్యమైనటువంటి సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, వీళ్ళ మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు చూడండి, తెల్లారి ఆ రాత్రంతా గడిచిన తర్వాత ఆ ఉదయకాలమే దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు చూసినప్పుడు ప్రియులారా, అక్కడ చూడండి, చూసినట్లయితే వారి యొక్క జెండాలు, అష్షూరు రాజు యొక్క జెండాలు యోధా ప్రాంతంలో ఎగురుతూ ఉన్నాయి. కానీ విచిత్రం ఏం జరిగిందంటే ప్రియులారా, యోధా ప్రజలలో ఒక్కనికి కూడా ఏ హాని కూడా కలగలేదు. కానీ గెద్దలు, ఆకాశ పక్షులన్నీ కూడా ఎగురుతూ గోల చేస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆ యొక్క యోధా ప్రజల మీదకి వచ్చిన ప్రతి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ప్రతి సైనికుడు కూడా ఆ రాత్రే సంహరించబడ్డారు. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యం ప్రియులారా, దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, నీవు దేవుని పక్షంగా ఊహించావు కాబట్టి, దేవుని సన్నిధిలో మనం యథార్థత కలిగి ఉన్నాం కాబట్టి, ఆ యథార్థత కలిగినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నీ పక్షమును ఖచ్చితంగా ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అంటున్నాడు, నువ్వు జలములలో బడి వెళ్ళినా అవి నిన్నేమీ చేయవు, అగ్ని మధ్యలో నువ్వు నడిచిన జ్వాలలు నిన్ను కాల్చవు. దేవునికి స్తోత్రం.
గమనించిన ప్రియులారా, ఈ రోజున మనకి ఏదైనా ఒక నిజమైన విశ్వాసికి ఏదైనా శోధన వచ్చిందంటే ఆ శోధన నిన్ను ఇంకా సువర్ణంగా మార్చడానికే కానీ, నేను ఇంకా పరిశుద్ధినిగా మార్చడానికే కానీ, నీవింకా క్రీస్తు యొక్క జీవములో పాలిభాగస్తురాలుగా చేయటానికే కానీ ఆ శోధన వచ్చింది కానీ మరొకటి ఏమీ కూడా కానే కాదు. దేవుని స్తోత్రం. చూడండి, విశ్వాసులకు శోధన వస్తే అది విజయం ప్రియులారా. హల్లెలూయా. చూడండి, భక్తిహీనులకు శోధన కలిగినప్పుడు అంట వారి ఆశ భంగమైపోవచ్చు, కానీ భక్తిహీనుల యొక్క కోరిక నెరవేరక ఆగిపోవచ్చు. కానీ ప్రియులారా, ఒక విశ్వసించి దేవుని మీద ఆధారపడినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ అంటున్నాడు, ప్రభువా మీరే మాకు సహాయం చేయాలి. అన్యాయంగా మా మీద విరోధంగా ఉన్నటువంటి నాయన ఈ అషూరు యొక్క ప్రజలందరినీ కూడా మాకు విరోధంగా లేస్తున్నటువంటి ప్రతి హస్తాన్ని కూడా మీరు అణిచివేయండి ప్రభు అని ఆ రాత్రి వారు చేసిన ప్రార్థన అదే వారి యొక్క విజయోత్సవ దినమయ్యింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ యొక్క విజయోత్సవ దినముగా ఉండాలంటే నీకు ఏ సమస్య కలిగిన ప్రియులారా, నువ్వు రాదగిన ఒకే ఒక స్థలం ఏంటంటే నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని మందిరం అయ్యి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులను ఆయన ప్రభావితం చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఆ ఆనంద సమయంలో రాయదగినటువంటి కీర్తనే ఈ 75వ కీర్తన అయి ఉంది. దేవుని స్తోత్రం. శత్రువుల మీద విజయం ఇచ్చినటువంటి దేవునికి ఇదిగో నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, దేవునికి మనము ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే కాదు, మనకు ఎవరన్నా ఏ సమయంలోనైనా ఉపకారం చేసిన వారికి కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు అనుక్షణము కూడా మనకు సహాయం చేస్తున్నాడు. ఆ చేసినటువంటి సహాయమును మనం ఎన్నడూ కూడా మనము వింటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆ యొక్క సహాయమును మనం కలలో కూడా మర్చిపోకుండా ఎల్లవేళలా కూడా దేవునికి మనం కృతజ్ఞతలం అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి, ఆయన నడిపిస్తున్నటువంటి ప్రతి దినము కూడా మనం ఎల్లవేళలా కూడా దేవుని కృతజ్ఞతలుగానే ఉండాలి. హల్లెలూయా. అందుకే ఎక్కువ శాతం దావీదు దేవుని చేయగలిగేటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే కృతజ్ఞత చెల్లించటమే. అందుకే అన్నాడు 103వ సంకీర్తన అని చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు మనం. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ ప్రాణము ఆ యొక్క జీవాత్మలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యము కూడా నిజంగా దేవుడు చేసిన ఏ మంచి కార్యమైనా, దేవుడు చేసిన ఏ ఉపకారమునైనా, ప్రజలు చేసిన ఏ ఉపకారమునైనా కూడా మర్చిపోలేనటువంటి గొప్ప విశ్వాస వీరుడు ఎవరంటే దావీదు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే ప్రియులారా, ఇతరులకు మనం చాలా ఉపకారం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇతరులకు మనము శక్తి వంచన లేకుండా మనం సహాయం చేస్తూ ఉంటాం, ఉపకారం చేస్తూ ఉంటాం. మన యొక్క చేతుల యొక్క ఉపకారం పొందినటువంటి మనుషులే ఒక రోజున మన మీదకి శత్రువులుగా తయారవుతూ ఉంటారు. హల్లెలూయా. ఎవరు నీ ద్వారా మేలు పొందారో, ఎవరు నీ ద్వారా ఉపయోగం పొందారో, ఎవరికైతే కష్టం ఉందని నువ్వు వెళ్ళి వారి కష్టము నీదని భావించి నువ్వు వారి పక్షముగా నిలబడి ఇదిగో నువ్వు సహాయం చేశావో, ఆ సహాయం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి కృతజ్ఞతాహీనులు కలిగినటువంటి ప్రజలు కూడా మన మధ్యలో ఉంటారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో ప్రియులారా, దావీదు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు నాబాలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. నాబాలు అనేటువంటి ఆయనకి చాలా సంపద ఉంది. కానీ ఆయన అనేక సార్లు శత్రువుల బారిన పడి అతను కలిగిన గొర్రెలన్నీ కూడా శత్రువులు ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ అలా జరుగుతున్నప్పుడు ప్రియులారా, గొర్రెల కాపరు చాలా కలత చెందుతూ ఉండేవారు. కానీ ఒకనొక సమయంలో ఆ ప్రాంతంలో దావీదు కూడా వెళ్ళి వారితో కూడా సహవాసం చేసినప్పుడు
దావీదు వెళ్ళి వారి పక్షంగా ఉన్న రోజు మొదలుకొని ఇక నాబాలు గొర్రెలు ఒక్క గొర్రె కూడా తప్పిపోలేదు. అనుదినము కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే నాబాలుకు సహాయమే చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒకరోజు కాదు, 2 రోజులు, కొన్ని సంవత్సరాల కాలం పాటు నాబాలుకు సహాయంగా దావీదు ఉన్నప్పుడు నాబాలు యొక్క కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంది, అతని సంపద విస్తరిస్తూ ఉంది. ఇంకా అతడు ఏం చేస్తాడంటే ఆ పెరిగే కొలది కూడా గర్విష్ఠిగా మారిపోయాడు. గర్విష్ఠిగా మారిపోయి ఎదుట వారిని మనుషులుగా కూడా చూడని స్థాయికి నాబాలు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒకానొక సమయంలో దావీదుకు ఒక అవసరం వచ్చింది. ఆ యొక్క అవసరం వచ్చినప్పుడు దావీదు తన పనివారిని పంపించి అంటున్నాడు, కొంచెము ఆహారం కావాలని నాబాలు అడగమన్నప్పుడు అప్పుడు అంటున్నాడు నాబాలు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, నాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పటికీ ప్రియులారా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఆపదలో ఆదుకొని ఆదరించిన ఏ మనిషిని కూడా నీ జీవితాంతకాలం మర్చిపోకూడదు. హల్లెలూయా. నీ కష్టములో నువ్వు దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ చేయబట్టి నడిపించిన ఏ వ్యక్తిని కూడా నువ్వు మర్చిపోతే అది ఎన్నడూ కూడా కృతజ్ఞత కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒకనొక సమయంలో దీనుడిగా ఉన్నప్పుడు, హీనుడిగా ఉన్నప్పుడు నీతో స్నేహం చేసి మంచిగా ఉండి ప్రియులారా అవకాశం దొరికినప్పుడు మోసం చేసేటువంటి చెడ్డ స్నేహితులుగా కూడా ఉండటానికి ఇది మంచి కార్యం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏదన్నా కలిసి వచ్చినప్పుడు ప్రియులారా స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయేటువంటి దినాలు ఇవి. చూడండి, ఇంకా మీరు చూసినట్లయితే మాటకు వ్యతిరేకిస్తున్నారని చూడండి ప్రభు కట్టుకున్నటువంటి పిల్లలు సైతం కూడా మరి గుర్తించలేని పరిస్థితుల్లో ఈ సమాజాల మధ్య మనం ఉంటున్నాం ప్రియులు. అందుకన్నాడు, వారు నీకు చేసిన మేలుకు నువ్వు ప్రత్యుపకారముగా వారికి అపకారం చేయకుండా నిలబడటమే దేవుని యొక్క కార్యం అయి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దావీదు కోపం వచ్చినప్పుడు అంటున్నాడు, చూడండి నేను ఎంతగానో అతనికి సహాయం చేశాను, సహాయం చేసినా కానీ అతడు పట్టించుకోలేదని చాలా కోపంతో నాబాలు యొక్క ఇంటికి దావీదు వెళుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. వెళుతున్నప్పుడు ఈ మాట నాబాలు యొక్క పనివారి ద్వారా చూడండి ప్రియులారా నాబాలు యొక్క భార్య వింటా ఉంది. విని దావీదు యొక్క గొప్పతనం గురించి, దావీదు చేసినటువంటి మంచి గురించి ఆ మాటలన్నీ కూడా ఆమెకు చెప్పినప్పుడు ఆ మాటలు విని ఏం చేస్తంటే దావీదు రాకమునిపే దావీదుకి మీ ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. అయ్యా, హల్లెలూయా, వింటున్నారా? అయ్యా, ఇదిగో నా భర్త మొరటివాడు, మొండివాడు, దేవునికి లోబడినటువంటి వాడు, నా యందు దయ ఉంచి నా కుటుంబానికి మేలు చేయమని ఆమె కృతజ్ఞత చూపిన కారణం చేత మరణించవలసినటువంటి నాబాలును రక్షించుకోగలిగినటువంటి ఉత్తమమైనటువంటి స్త్రీ ఎవరంటే ఆమె. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో ప్రియులారా మీరు చూడండి, ఒకవేళ భర్త ఏదైనా అజ్ఞానం చేత అహంకారిగా చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞతహీనుడిగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఉత్తమమైనటువంటి స్త్రీగా ఆ భార్య ఆయనకు ఖచ్చితంగా నీతిని బోధించవలసినటువంటిదిగా ఉంది. వింటున్నారా? హల్లెలూయా. ఏకీపించే సమయంలో ఖచ్చితంగా ఏకీపించాలి, వ్యతిరేకించే సమయంలో వ్యతిరేకించాలి, చెప్పే విషయంలో చెప్పాలి. ఖచ్చితంగా ప్రియులారా అలా చేస్తే అది నీకును నీ ఇంటికి కూడా క్షేమమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రియులారా అహంకారమైన స్థితి చూడండి, అక్కడ 75వ కీర్తనలో 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అహంకారులయుండుకుడి, అహంకారులకు నేనిచ్చు ఆజ్ఞ ఇదే. హల్లెలూయా. ఏముండకూడదంట? అహంకారం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఈ అహంకారం ఎలా ఉండదంటే ఇల్లు లేనోడికి ఇల్లు వచ్చినప్పుడు, స్థలము లేనోడికి స్థలం వచ్చినప్పుడు, ఉద్యోగం లేనోడికి ఉద్యోగం వచ్చినప్పుడు, ఏమీ లేనోడికి ఏదన్నా కలిగినప్పుడు ఎలా మారిపోతారంటే మనుషులు అహంకారులుగా మారిపోతూ ఉంటారు. హల్లెలూయా. జ్ఞానం లేని వాడికి జ్ఞానం కలిగినప్పుడు, అధికారం లేని వాడికి అధికారం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారంటే వారు ఉన్న స్థితిని మరిచి వారు ఏదో గొప్పవారిగా ఊహించుకుని ఏం చేస్తారంటే అహంకారులుగా జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఏ అహంకారి కూడా ఘనత నొందినటువంటి పరిస్థితులు లేవు.
ఏ అహంకారి కూడా దీవెన పొందినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు ప్రియులారా. అందుకన్నాడు మరీ ముఖ్యంగా విశ్వాసులమైనటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎంత హెచ్చించబడుతున్నప్పుడు కూడా ప్రభు దగ్గర మనం లోబడే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అహంకారం అనేటువంటిది మన ఊహల్లో కూడా వింటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, కొన్నిసార్లు మన అహంకారం ఏం చేస్తంటే మన సాటి అయినటువంటి తోటైనటువంటి వారిని కూడా సహించలేని ఓర్చుకోలేనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా. ఈ అహంకారం ఏం చేస్తంటే రక్త సంబంధాలు కూడా చూడకుండా అహంకారం చూపెడతా ఉంటుంది. ఈ యొక్క అహంకారం ఏం చేస్తంటే ప్రాణ స్నేహితులను కూడా నమ్మకుండా చేస్తూ ఉంటుంది. గమనిస్తున్నారు ప్రియులారా? ఈ అహంకారం ఏం చేస్తుందంటే నేనే ఘనత వహించిన వాడిని అహంకార స్థితి ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఎదిరించే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఒక రోజున ఏమనుకున్నాడంటే ప్రియులారా, బహుశా అది యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. పన్నెండవచ్చు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టు నీవు నేలమట్టం వరకు ఎట్లా నరకబడితివి. చూడండి, ఆ నక్షత్రం అనేటువంటి తేజో నక్షత్రము నేలమట్టుకు పడిపోవడం గల కారణం ఏంటంటే తిరిగి లేవలేనంత నేలమట్టుకు దిగబడిపోట కారణం ఏంటంటే 13వ వచనం అనుకుంటుంది, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమును కంటే పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండముల మీద నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటువి. గ్రహిస్తున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాం? ఏదన్నా లేనప్పుడు దేవుడిని అడుగుతుంటాం, ప్రభా అది నాకు కావాలని. తీరా దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని చూసి మనం మురిసిపోతూ ఏం చేస్తామంటే దేవుడిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇచ్చే వరకు పాదాలు పట్టుకుంటాం, ఇచ్చే వరకు గోజాడుతూ ఉంటాం. ప్రభా నా స్థితిని మార్చవా అని మనం అడుగుతూ ఉంటాం. దేవా నాకు న్యాయం చేయవా అని మనం అడుగుతూ ఉంటాం ప్రియులారా. తీరా దేవుడు ఇచ్చిన తరువాత, దేవుడు మనకు సహాయం చేసిన తరువాత, దేవుడు మనకు కృప చూపించిన తర్వాత, చూడండి, దేవుడు ఎవరో తెలియనట్లుగా నేను చెప్తేనే దేవుడు అనాలి, కానీ ఆయన చెప్పినట్టుగా నేను విన్నట్లుగా ఒక్కోసారి అహంకారులుగా పూరిన రాజుల వలె మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించే కొలది కూడా నువ్వు దీనుడిగా మారినప్పుడే, దేవుడు నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించే కొలది కూడా నువ్వు పాదం మట్టుకు వంగితేనే ప్రియులారా నిశ్చయంగా దేవుని యొక్క కృపను మనం పరిపూర్ణంగా మనము పొందుకునే వారిగా మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ తేజో నక్షత్రము, ఈ యొక్క లూసిఫరు, దేవుడు దీనికి ఏమి ఇచ్చాడు? ఒక స్థానాన్ని ఇచ్చాడా? దేవుని స్తోత్రం. చూడండి, అన్నిటికంటే చాలా శ్రేష్టమైనటువంటి వరాన్ని ఇచ్చాడు. ఆ దేవదూతలందరిలో కల్లా కూడా ఈ ఘనమైనటువంటి దూతగా చేసి దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక మంచి సహాయం చేశాడు. దేవుని స్తోత్రం. దాని పని ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి చెప్పాలి, ఆరాధించడమే, దేవుని నామాన్ని గణపరచడమే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి స్వరంతో పలకవలసినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఏంజల్, ఆ దూత ఏం చేసిందంటే ఒక రోజున మనసులో అనుకుందంట, ఎంతకాలం దేవానికి స్తోత్రం అని చెప్తాం, ఎంతకాలం ప్రార్థన చేస్తాం, ఎంతకాలం ఇది చేస్తాం. ఇప్పుడు కూడా మన స్థాయి పెరిగింది కదా, మన పక్కన ఉన్నటువంటి దూతల కంటే గొప్పదాన్ని నేను ఆరాధిస్తేనే కదా దేవుడికి ఆరాధన ఉండేది, నేను ఆరాధన చేయకపోతే దేవుడు ఏమైపోతాడని మనసులో అనుకుని ఏం చేసిందంటే దేవుని యొక్క స్థానముని కోరుకోవాలని గర్వించిందంట. వింటున్నారా? హల్లెలూయా. ఆ స్థానము ఎప్పుడైతే కావాలని కోరుకుని ఆ స్థానం గురించి మనసులో అనుకుందో వితిన్ సెకండ్లో ప్రియులారా తానుకున్న స్థానంలోంచి పూర్తిగా నేల మట్టుకు అనగా పాతాళంలోకి పడిపోయినటువంటి ఒక భ్రష్టురాలైనటువంటి దూతగా కనబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా మీరు చూడండి, దేవుణ్ణి ఆరాధించకుండా చేసే కార్యము
దేవుణ్ణి స్తుతించకుండా చేసేటువంటి ఆ పరిస్థితుల్లోంచి మనము బయటికి వచ్చి మన మనస్సులో కూడా ఏమాత్రం కూడా కృతజ్ఞత లేని ప్రజలుగా మనము ఉండకూడదని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన చెప్తున్నాడు ప్రియులారా, చూడండి 75వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు బట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఆమేన్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వింటున్నారా? దేవుని స్తోత్రం. కొన్ని మాటలు మనం మాట్లాడే మాటలు ఎలాగ ఉంటాయంటే పొగరెక్కిన మాటలాగా ఉంటాయి. హల్లెలూయా. ఆ పొగరు గనక మనం తగ్గించుకోకపోతే ప్రియులారా, ఖచ్చితంగా నీ పొగరును ఖచ్చితంగా దేవుడు తగ్గిస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నోటికి ఏ మాట వస్తే ఆ మాట, ఎంత మాట వస్తే అంత మాట, ఎదుటివారు బాధపడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా నువ్వు నోరు తెరిచి మాట్లాడుతుంటే యెహోవా ఈరే చూస్తున్నాడా? ఆయన చూస్తున్నాడా? హల్లెలూయా. ఆయన చూసే దేవుడు ప్రియులారా. అందుకన్నాడు, నా కొమ్ము హెచ్చించబడిందని, ఇదిగో నేను చాలా గొప్ప వంశము వారినని, ఇదిగో నా యొక్క కుటుంబము చాలా ఉన్నతమైనటువంటిది, ఇదిగో మేము ఏలే వారి స్థానంలో ఉన్నాం కాబట్టి మేమేమి చేసినా చెల్లుతుందని ఒకవేళ అహంకారం పూనిన ఏ రాజు కానీ ఏ రాజ్యము కానీ దేవుని ఎదుట నిలవలేదు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అనేటువంటివి మీరు చూడండి ప్రియులారా. రోమా సామ్రాజ్యము, ఇంకా మీరు చూసినట్లయితే గ్రీకు సామ్రాజ్యము, ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఈ విషయాలన్నీ కనబడుతుంది. ఇటువంటి గొప్ప సామ్రాజ్యాలే దేవుని ఎదుట తుత్తునీలుగా చేయబడ్డాయి. వారి యొక్క బాహుబలం ముందు నీ యొక్క బాహుబలం ఎంత, దేవుని యొక్క బాహుబలం ఎంతో నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే నీ మాటలు చాలా కొద్దిగా ఉండాలి, దేవుని మాటలు నీ జీవితంలో హెచ్చించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకన్నాడు మాట్లాడటానికి మనం చాలా ఏంటండి నిదానించాలి. హల్లెలూయా. వినటానికి మనం చాలా ఏగిరపడాలి. దేవుని స్తోత్రం. ఏది చెప్తావో ప్రభువా నువ్వు చెప్పని మాటలు వినటానికి మనం ఇష్టపడాలి. మాట్లాడేటప్పుడు చాలా నిదానించి మనం మాట్లాడాలి. దేవునికే మహిమ కలుగును గాక. వింటున్నారా? హల్లెలూయా. కనుక ఈ యొక్క కమ్ము హెచ్చించబడాలి అని మనము ఎప్పటికీ కూడా ప్రియులారా దేవుని సన్నిధిలో మనము మన కొమ్ము దేవుని ద్వారా హెచ్చించబడితే మనకు మేలు కానీ, మనంతట మనం హెచ్చించుకునేటువంటి రాజ్యము కానీ ఆ యొక్క కుటుంబము కానీ దేవుని ఎదుట ఏమాత్రమును కూడా ఉండకపోవచ్చు. దేవుని స్తోత్రం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, రబ్షాకి అంటున్నాడు, నలుదిక్కుల నుండి కూడా మీకు సహాయము ఎన్నడూ కూడా రాదు అని అంటున్నాడు. ఎందుకంటే నలుదిక్కులా కూడా శత్రు సమూహాలు చుట్టుముట్టు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడు ప్రియులారా, ఆ నలుదిక్కులా కూడా మనకి నెమ్మది లేని పరిస్థితులు కలిగినప్పుడు ఆశ్చర్యమైనటువంటి సహాయము పైనుండి మనకు రాబోతుంది. హల్లెలూయా. దేవుడే దిగొచ్చాడు ప్రియులారా. కొన్ని కార్యాలు మీరు చూడండి ప్రియులారా, మీరు చూసినట్లయితే విశ్వాసం అనేటువంటిది చాలా కొన్నిసార్లు మనకు పరీక్షగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మన విశ్వాస పరీక్ష చాలా కఠినంగా పరీక్షించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడే తెలిపోద్ది, విశ్వాసులు అవిశ్వాసులు తెలిసిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. చూడండి, మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యము, ఒక రోజున అబ్రహాముకి విశ్వాస పరీక్ష వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసములో ఉండటమా, దాన్ని కొనసాగించడమా, లేక విశ్వాసంలోంచి బయటికి రావాలా అనేటువంటిది అబ్రహాము యొక్క నిర్ణయం అయ్యి ఉంది ప్రియులారా. చదువుదామా 22వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ప్రియులారా మనం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మాట దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి గుండు జల్లుమని పోయేటువంటి మాట ఇది.
ఏ తండ్రి తల్లి కూడా సహించలేనటువంటి ఒక మాట ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులు, ఇంచుమించుగా 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి కుమారుని పెంచాడు అబ్రహాము. ఇంచుమించుగా 115 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహాం అనేటువంటి వృద్ధుడి దగ్గరికి దేవుడు దిగొచ్చు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నువ్వు తీసుకెళ్ళి మొరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నాడు. దేవుని స్తోత్రం. మాట చెప్పటం చాలా ఈజీగానే ఉంటుంది, దాని ఆచరణలోకి వెళ్తేనే చాలా ఘోరంగా ఉంటుంది. హల్లెలూయా. మాట చెప్పిన దేవుడు అబ్రహాంని ఇక్కడ ఏం చేస్తాడంటే పరిశోధిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ చిత్తం ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాననే చెప్పొచ్చు. ప్రభువా ఇదిగో నువ్వు ఇచ్చావు, ఇచ్చిన దాన్ని ఇలా అడగటం మంచిది కాదు, ఇక నేను ఆరాధించలేను, సేవించలేను, విడిచిపెట్టైనా విడిచిపెట్టవచ్చు. గ్రహిస్తున్నారా? చాలామంది ఇక్కడే తప్పిపోతూ ఉంటారు. హల్లెలూయా. నీకిష్టమైన, నీకిష్టుడైన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని మొరియా పర్వతం దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ప్రియులారా గమనించినట్లయితే దేవుడు చెప్పినటువంటి స్థలానికి, అబ్రహామున స్థలానికి ఇంచుమించుగా 100 మైళ్ళు దూరం ఉంది. హల్లెలూయా. రోజుకి 30-35 మైళ్ళు నడుచుకుంటేనే కానీ 3 రోజుల్లో అబ్రహాం ఆ స్థలానికి వెళ్ళలేడు. హల్లెలూయా. చూడండి, అది వెంటనే జరిగే కార్యం కాదు, కానీ ఈ 3 దినాల్లో కూడా అబ్రహాం ఒప్పించబడాలి. హల్లెలూయా. దేవుడు అడిగిన కార్యాన్ని తన జీవితంలో రుజువు చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క కార్యమును అంటున్నాడు, అబ్రహాముకైతే దేవుని మీద ఒక గొప్ప విశ్వాసం ఉంది. దేవుని స్తోత్రం. మీరు నమ్ముతారా ప్రియులారా? ఏదన్నా దేవుడిని అడిగాడంటే ఆయన ఏదో చేసుకుందామని కాదు, అది నీ యొక్క విశ్వాసపు యొక్క పరీక్ష అయి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ప్రియులారా అబ్రహాము తన దాసులు చెప్పాడు ఈ విషయాలని మీకు తెలుసు. చూడండి, ఆ కార్యమును చేసి మరి తను తాను సిద్ధం చేసుకుని, తన కుమారుని సిద్ధం చేసి, కట్టెలు సిద్ధం చేసి, ఇవన్నీ కూడా సిద్ధం చేసి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ప్రియులారా ఆ కొండ దగ్గరికి చేరిన తర్వాత అబ్రహాం అంటున్నటువంటి ఒకే ఒక మాట, ఇదిగో మేము వెళ్ళి అర్పణ అర్పించి తిరిగి మరలా మేము వస్తాం. దేవుని స్తోత్రం. అందరూ తప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం ప్రియులారా. హల్లెలూయా. చూడు, ఎంత విశ్వాసం ఉంటే అబ్రహాం ఆ మాట చెప్పగలడు. ఇదిగో నేను వస్తానని చెప్తాడు. కానీ చూడండి, ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా నువ్వు దేవుణ్ణి నమ్మావంటే అది నీ నీతిగా ఎంచబడాలి. హల్లెలూయా. నీ నీతి అనేటువంటిది దేవుని కలిగినటువంటి నీవు నీ నీతిని ప్రదర్శించాలి, నీ యొక్క విశ్వాసమును పైకెత్తాలి. నువ్వు కలిగిన దానితో క్రీస్తులో నువ్వు ఆనందించే బిడ్డగానే ఉండాలి తప్ప స్థితి మారిన తర్వాత గతి మర్చిపోకూడదు. అర్థమవుతుందా? నీ స్థితి మారిన తర్వాత నీ పూర్వపు గతి మర్చిపోతూ ఉండవు కొన్నిసార్లు. అర్థమవుతుందా? చూడండి, ఒకనొక సమయంలో అనేక సంవత్సరాలు అడిగాడు, ప్రభువా నువ్వు ఖచ్చితంగా నా యొక్క స్థితిలో మీరు సహాయం చేసి ఒక బహుమానం కావాలి ప్రభు అని అడిగినప్పుడు ప్రియులారా చూడండి, ఆయన అడిగిన దాన్ని దేవుడు అతనికి దయచేశాడు. చూడండి, ఇచ్చిన దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో అబ్రహాము నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా ఒక అవిశ్వాసులాగా అబ్రహాము ప్రవర్తించట్లేదు, ఒక దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా అతడు ప్రవర్తించట్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అబ్రహాం మురిసిపోవట్లేదు, కానీ ఇచ్చిన దేవునికే కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. అవిశ్వాసులు ప్రార్థన చేస్తారు, కార్యాన్ని పొందుతారు. అవిశ్వాసులు పొందిన తర్వాత మరలా వారి దేవుని సముఖంలో కృతజ్ఞత కలిగి వాళ్ళు ఉండరు. వింటున్నారా? హల్లెలూయా. అదే విశ్వాసం అయితే ఇచ్చిన దాని మీద మనసు కాదు, కానీ ఇచ్చిన దేవుని మీదే మనసు ఉంటా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా చూడండి, అబ్రహాముకి ఇసాకు భాగం అయితే శారాకు కూడా ఇసాకు ఏమై ఉన్నాడు? భాగమై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇదే విషయాన్ని కనుక శారా కనుక చెప్తే శారా ఏమై ఉంది? ఒక అవిశ్వాసురాలుగా ఉంటా ఉంది ఆమె. చూడండి, ఆటంకపరిచే బిడ్డగా ఉంటుంది. లేకపోతే ఇదిగో నా కొడుకు నా ఇష్టం, నీకు సంబంధం లేదని చెప్పొచ్చు. కానీ ప్రియులారా అబ్రహాం ఏ విషయంలో కూడా శోధించబడకుండా దేవుడు
తనకు తానుగా అబ్రహాము దేవుని ఎదుట ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. విశ్వాస విషయంలో మనం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. భక్తి విషయంలో ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుని కృతజ్ఞత చెల్లించే విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ప్రియులారా, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక బలిపీఠాన్ని సిద్ధం చేశాడు. ఇసాకుని చేతులు వెనక్కి పెట్టి ఆ తాళ్లతో కడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ రోజున ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి బ్రతుకులు ఈ రోజుల్లో ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేకపోతున్నారు, పిల్లలేమో తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. చూడండి, ఒకరికొకరు నమ్మలేకుండా జీవిస్తున్నటువంటి దినాల్లో ఒక 15 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యవన కుమారుడిగా ఉన్నటువంటి ఇస్సాకు తండ్రి మాటకు సంపూర్ణ విధేయుడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తండ్రిని లెక్క చేయకుండా, తల్లిని గౌరవించకుండా, ప్రేమించలేకుండా, ప్రియులారా నీ లెక్కేంటని వారిని ఎదిరించి జీవించే భ్రష్టులైన పిల్లలారా, తిరిగి నా యొద్దకు మీరు మరలా రండని దేవుడు పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. భ్రష్టులుగా మనం వ్యతిరేకించకూడదు కానీ ప్రియులారా, విధేయులుగా మనం మారాలి. ఇస్సాకు మన విధేయతకు ఒక మాదిరి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బహుశా తండ్రితో అడగొచ్చు, నాయనా ఏంటి నా చేతులకు నువ్వు కడుతున్నావంటే అప్పుడు చెప్పుండొచ్చు అబ్రహాం ఏమని, యెహోవా. చెప్పండి, యెహోవా ఈరే. అప్పుడు ఇస్సాకు అనుకుండొచ్చు, నా చేతులు నా తండ్రి నన్ను కట్టివేసిన, నా కాళ్ళను తాళ్లతో బంధించిన, ఆ బలిపీఠం మీద నన్ను పరుండబెట్టి నా తలను ఖండించినప్పటికీ కూడా యెహోవా ఈరేగానే ఉన్నాడు. ఆయన యెహోవా చూసే దేవుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. కానీ అబ్రహాము నమ్ముతున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయినా తిరిగి మరలా పునర్జీవాన్ని కలిగి మరలా ఒక నూతన ఇస్సాకు పైకి లేపబడతాడని అబ్రహాము విశ్వాసం. అయితే ప్రియులారా, దేవుని స్తోత్రం. అబ్రహామును దేవుడు శోధించినప్పుడు అంట, దేవుడే అబ్రహాము విశ్వాసానికి భయపడ్డాడు కానీ చెప్పండి, అబ్రహాము దేవునికి భయపడలేదు. ఎలా భయపడలేదు? చూడండి, అధైర్యపడలేదు. దేవుడు నన్ను ఈ స్థితిలో విడిచిపెట్టేస్తాడేమో, ఈ పరిస్థితుల్లోనే త్రోసివేస్తాడేమోనని అబ్రహాము భయపడలేదు. తన కుమారుని ఇవ్వటానికి దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి ఒక గొప్ప నైవేద్యం ప్రియులారా, అర్పణ. హల్లెలూయా. ఆ బలి అర్పణ అర్పించడానికి ఏమాత్రమును కూడా అబ్రహాము వెనుదీయ లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కత్తి ఎత్తినప్పుడు ప్రియులారా చూడండి, దేవుడు చూస్తానే ఉన్నాడు. అబ్రహామా, హల్లెలూయా, నువ్వు భయపడవద్దు, ఇదిగో నువ్వేమీ కంగారు పడవద్దు, ఆ చిన్నవాడు నువ్వేమీ కూడా చేయవద్దు, ఇదిగో నీ కొరకు చూడండి బంధించబడినటువంటి ఒక గొర్రె పిల్లను దేవుడు చూపించాడు. హల్లెలూయా. మీకు తెలుసా ప్రియులారా, ఈ రోజున మనము కూడా శాపములోను అనేక పరిస్థితుల్లో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన చావేదో మనం చావలసిన స్థితిలో ఉన్నప్పుడు మనందరి పక్షముగా ఆనాడు ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ యొక్క దేహ సంబంధమైనటువంటి ఆరాధన విషయంలో ఇస్సాకును రక్షించి గొర్రెపిల్లను బలిచ్చినటువంటి అదే దేవుడు ఈ రోజున దేవాది దేవుడే ప్రభుని యేసుక్రీస్తు వారే మన పక్షంగా వచ్చి ఆ యొక్క గొల్గాతా కొండ మీద ఆయన గొర్రెపిల్లగా ఉదయించబడ్డాడు. ఇస్సాకు ఎలా తప్పించబడ్డాడో నేను మనము కూడా ఈ రోజున తప్పించబడి ఉన్నాం. ఆ తప్పించబడ్డానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా చెప్పండి కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కృతజ్ఞత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం ప్రియులారా. హల్లెలూయా. చేసిన మేలును మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు చూడండి, దేవుడు చేసిన ఉపకారానికి మనం ఏం చేస్తామంటే ఆయన ఆరాధించడానికి కూడా సమయం ఇవ్వలేనంత గొప్ప బిజీ అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు మనం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదన్నా అడిగితే కనుక ఏమా ఎందుకు రాలేదయా, ఎందుకు రాలేదు ప్రార్థన కంటే బిజీ చెప్తూ ఉంటాం, ఖాళీ లేదని చెప్తూ ఉంటాం, సాధ్యం అవ్వలేదని చెప్తూ ఉంటాం. కానీ ప్రియులారా, నిజంగా నువ్వు దేవుని ప్రేమించగలిగితే, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించగలిగితే కనుక నీకు ఇంపార్టెంట్ అయినటువంటి పని ఏది భూమి మీద లేదు. అది కేవలం దేవుని ఆరాధించటం తప్ప. ఒక సేవకునిగా నేను ఈ మాట చెప్పట్లేదు కానీ ప్రియులారా, దేవుని ప్రేమించి ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఒకవేళ దేవుడు కనుక మనల్ని ఆ యొక్క పరిస్థితుల్లో మనల్ని ఆదరించకపోతే మనం ఏమైపోయేవారమో అనేటువంటిది ఒక జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడు మనము ఏ విషయంలోనైనా నువ్వు చెప్పొచ్చేమో కానీ దేవుని ఆరాధించే విషయంలో నువ్వు చెప్పకూడని మాట, ఎవరో వినకూడని మాట, నేను బిజీ అండి, ఆరాధనకు రాలేకపోయాను, ఆ వ్యాపారంలో వెళ్ళిపోయాను, లేకపోతే ఈ యొక్క వ్యవసాయంలో వెళ్ళిపోయాను, లేకపోతే ఆ పని మీద వెళ్ళిపోయాను, ఈ పని మీద వెళ్ళిపోయాను అంటే నువ్వు నిజంగా కృతజ్ఞత హీనురాలువే తప్ప నీలో కృతజ్ఞత అనేటువంటిది లేదు. హల్లెలూయ. నువ్వు నిజంగా దేవుడు గౌరవిస్తే ప్రియులారా ఆ వాక్యం దగ్గరికి నువ్వు రావాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయ. అందుకన్నాడు దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు, దేవుని ఆరాధించే విషయంలో మన సొంత బుద్ధిని ఎన్నడూ మనము ఆధారము చేసుకోకూడదు. హల్లెలూయ. మనం చాలాసార్లు చాలా సమయాల్లో దేవుని నమ్మామని ప్రజలు చెప్పేటువంటి కార్యం ఏంటంటే పైకి దేవుని ఆరాధిస్తామంటారు, కానీ వారు చేసి అన్ని సొంత పనులే చేస్తూ ఉంటారు, సొంత బుద్ధులే చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగానే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగానే ఆరాధన చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగానే జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి తోచిన విధంగా చేస్తూ ఉంటారు. కానీ దేవునికి మేము ఆరాధన చేస్తున్నాం అనుకుంటారు. అదేమైందంటే ఆత్మీయ మతిమరుపై ఉంది. అదొక ఆత్మీయ మతిమరుపైనటువంటి కార్యంగా ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కనుక ఆయన చెప్పినటువంటి ఒక వర్తమానంలో కనుక మీరు చూసినట్లయితే ప్రియులారా చూడండి, ఆయన ఆ యొక్క శత్రువులు గమని స్వాధీనపరుచుకున్నప్పుడు చూడండి అబ్రహాం చేసిన కార్యం గురించి చెప్తున్న ఒక మాట మనం చూద్దాం. 22వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యెహోవా దూత 2 మార్లు పరలోకము నుండి అబ్రహామును పిలిచిట్టెలను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నక్షత్రము వలెను సముద్ర తీరమందు ఇసుక వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులు, ఒక విశ్వాసి కనుక దేవుని మాట వింటే, ఒక విశ్వాసి కనుక దేవుని యొక్క వాక్యానికి లోబడితే, ఒక విశ్వాసి పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యం మీద ఆనుకుంటే దేవుడే వారిని హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. వాక్యం చెప్తుంది ప్రియులారా, నువ్వు వెచ్చించబడాలని, నీ కుటుంబం అభివృద్ధి కావాలని నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఎంత నువ్వు ప్రయాసపడు, దేవుని యొక్క కృప నీకు తోడు లేకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. హల్లెలూయ. అందుకే దేవుడు ఒక మాట చెప్తుంటాడు, ఎక్కువ నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తామంటే అవన్నీ వెతుకుతూ ఉంటాం, దేవుని రాజ్యాన్ని విడిచిపెడతా ఉంటాం. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు మీరు పాటుపడండి, దేవుని రాజ్యం కొరకు మీరు ప్రయాసపడండి, దేవుని రాజ్యంలో అనేక మందిని పాలిభాగస్తులుగా చేయడానికి మీరు ఆశపడండి. ఆయన వాక్యం చెప్పిన ప్రకారంగా ఆయన ఆజ్ఞలు పరిపూర్ణంగా మీరు నెరవేర్చండి. నెరవేర్స్తే ప్రియులారా, ఓ కృప వెంబడి కృప ఆయన తోడుగా ఉండి మనల్ని ఏం చేస్తారంటే శత్రువుల యొక్క గవిని కూడా స్వాధీనపరచబడుతుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకన్నాడు, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడు, మెఫీబోషెత్ అనేటువంటి ఆయన సౌలు మనవడు, యోనాతాను కుమారుడు. దావీదు ఎప్పుడైతే రాజు అయ్యాడో, రాజు అయిన తర్వాత ఏం చేశాడంటే అతనికి భయపడి ఎవరికి కనబడనంత దూరం వెళ్ళిపోయి దాక్కున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మీరు గమనించాలి ప్రియులారా, అతని తాత సౌలు దుర్మార్గుడే కానీ యోనాతాను చాలా మంచివాడు. హల్లెలూయా. అందుకే సౌలుని దావీదు జ్ఞాపకం చేసుకోలేదు, కానీ యోనాతానును బట్టి, యోనాతాను అతనికి చేసిన ఉపకారమును బట్టి, అతడు అరణ్యములో పారిపోతున్నప్పుడు యోనాతాను ఎలా సహాయం చేశాడో చూడండి. సౌలు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక సార్లు యోనాతాను దావీదుని ఎలా తప్పించాడో ఇవన్నీ కూడా మనసులో ఉంచుకుని నిద్రపోతున్నాడా చెప్పండి. ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో యోనాతానును బట్టి
అతని పిల్లల్లో నేను ఎవరికైనా నీ ఉపకారం చేయాలనుకున్నప్పుడు ఎవరో లేరు, కానీ ఎక్కడో బలహీనుడైనటువంటి మెఫీబోషెత్ అనేటువంటి ఆయన ఎక్కడో ఎవరికి కనబడకుండా దూరంగా దాక్కున్నప్పుడు దావీదు అన్వేషణ చేస్తున్నాడు. సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఆ వర్తమానం పంపించి ఆ వర్తమానం తీసుకొచ్చి చెప్పినటువంటి ఆ యొక్క మెఫీబోషెత్ కూడా తిరిగి చాలా భయపడుతూ విధేయుడిగా వచ్చి ఆ యొక్క దావీదు దగ్గర నిలబడతాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. అనుకున్నాడు, నాకు కలిగినటువంటి ఆస్తిని ఇదంతా కూడా తీసుకోవడానికి ఇక నన్ను చంపేసి ఇది కూడా దావీదు తన వశం చేసుకుంటాడేమో అని భయపడతా వచ్చినటువంటి మెఫీబోషెత్కి చూడండి దావీదు చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను జీవించినంత కాలము కూడా నా బల్ల యొద్దే నీకు భోజనం దొరుకుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, మెఫీబోషెత్ అనుకున్నాడు దావీదు శత్రువు అనుకున్నాడు, కానీ ఇక్కడ వాక్యం చూడండి, నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనమును సిద్ధపరచున్నాడు అంటున్నాడు. సౌలు ఆధీనములో ఉన్నవి చూడండి, ఆ యొక్క యోనాతాను ఆధీనములో ఉన్నటువంటి ఆ పొలములన్నిటినీ కూడా ఈ యొక్క కుమారుడికే ఇవ్వండి, ఇతని సొత్తు ఏది కూడా ఎవరు కూడా అపహరించడానికి వీల్లేదని తిరిగి మరలా దావీదు రాజు అయినప్పుడు తిరిగి మరలా ఆ సొత్తు అంతటిని కూడా అప్పగించినటువంటి రాజా నీతి కలిగినటువంటి వాడు ఎవడంటే దావీదు. హల్లెలూయా. గమనిస్తున్నారా? మన రాజనీతిని ఎన్నడూ కూడా తప్పపోకూడదు. దేవుని స్తోత్రం. మన యథార్థతను మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు ప్రియులారా. దేవుని స్తోత్రం. ఆపదలో ఆదరించినటువంటి యోనాతానును బట్టి, యోనాతాను లేడు, యోనాతానుకు ఉపకారం చేయవలసి వస్తే కనీసం వాళ్ళ పిల్లలకైనా ఉపకారం చేద్దామని మంచి మనసు కలిగినటువంటి దావీదు వలె ఈ రోజున మనం కూడా నీతిని కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నీతిని మనం ఎన్నడూ విడవడప్పుడు ప్రియులారా, ఇదిగో నీ కొమ్ము హెచ్చించబడతా ఉంటుంది. ఆ కర్రల మధ్యలో అహరోను కర్ర సిగురించినట్లుగా నీ కర్రను కూడా సిగురించబడుతుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టినట్లుగా ఇదిగో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని సిగురు పట్టే విధంగా దేవుడు చేస్తాడు ప్రియులారా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దావీదు ఎంత విశ్వాసం కలిగిన వాడు అంటున్నాడు, ఆ కృతజ్ఞత ఎప్పుడు కూడా మర్చిపోలేదు. నేనేదైనా చెప్పవలసి వస్తే గనక ఇదిగో నా ప్రాణంతో చెప్తున్నాను, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలాగుంటాయంటే పెట్టిన రోజునే చెప్పాలి, మీరు మేలు అంటూ ఉంటారు. ఒక రోజు పెట్టకపోతే ఏమైపోద్ది అంటే మాటలు మారిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. మన మాటలో మారకూడదు, మనం కూడా మారిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే మనం మూతి తుడుచుకుని ఏమీ ఎరగనటువంటి వారిగా మనం ఉండకూడదు. కానీ ప్రియులారా, నిశ్చయంగా నీకు చేతనైతే నీకు సహాయం చేసిన వారికి తిరిగి నువ్వు సహాయం చేయలేకపోతే వారి పక్షంగా నువ్వు చేయవలసిన కార్యం ఏంటంటే దేవుని పక్షంగా నువ్వు దేవుని సందులో చేతులెత్తి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ప్రియులారా, ఆకాశంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు భూ సంబంధమైనటువంటి మన జీవితాల్లో ఉపకారములు చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటే మనం ఎప్పటికీ కూడా మనం అనుకోకూడదు నేను జ్ఞానిని కదా అని. చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి ప్రియులారా. కొన్ని మాటలు మనం విందాం ప్రియులారా దేవుని యొక్క వర్తమానంలోంచి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, మొదటి నుంచి చదువుదాం ఒకసారి. నా కుమారుడా, నా ఉపదేశమును నీవెన్నడూ మరువకుము, గమనించండి, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, సుఖజీవముతో గడుసు సంవత్సరములు శాంతిని అనుగ్రహించును. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఇక్కడ ఒక విశ్వాసి గనక దేవుని మాట వింటే కలిగే లాభాల గురించి చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞ గనక మనం హృదయపూర్వకముగా గైకొని దాన్ని నెరవేర్చిన ఎడల ఒకటంట దీర్ఘాయువుని దేవుడు ఇస్తాడంట. భయపడవలసిన పని లేదు. ఏమిస్తాడంట? దీర్ఘాయువు, సుఖజీవముతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ఈ 3 గనక మనకు కావాలంటే మనం చేయవలసినటువంటి కార్యం ఉందండి. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. దేవుని స్తోత్రం. అసలు నేను వాక్య ప్రకారంగా నేను ఎలా జీవించాలి, ఎలా ఆయన ఆజ్ఞకు లోబడాలని మనం అనుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీ యొక్క ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఇంకా నీ సంవత్సరములన్నీ కూడా శాంతి కలిగినటువంటి సంవత్సరాలుగా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అంటున్నాడు దావీదు, నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నేను పండుకొందునని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నేను ఒంటరిగా ఉన్న నేను భయపడవలసిన పని లేదు. ఇది ఆపత్కాలమైన నేను కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ఈ రోజున చాలామంది యొక్క జీవితాలు ఎలాగునంటే దీర్ఘాయు ఉండవచ్చేమో కానీ జీవితంలో సుఖ సంతోషాలు లేవు. సుఖ సంతోషాలు ఉండొచ్చేమో కానీ దీర్ఘాయువు ఉండట్లేదు. గమనిస్తున్నారా? పోనీ దీర్ఘాయువు ఇవన్నీ కూడా ఉండి మనిషికి ఏదన్నా నెమ్మది ఉందా అంటే అది కూడా కనబట్టలేదు. ఈ లేకపోవడానికి గల కారణం ఏంటని మనం చూసినట్లయితే దేవుని నమ్మి కూడా సరిగ్గా ఆజ్ఞలు ఇంకా నువ్వు పాటించట్లేదేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏదన్నా సరిచేయబడవలసిన వారుగా ఉంటే కనుక సరిచేయబడటానికి కూడా ప్రభువా నన్ను సరిచేయమని దేవుని సన్నిధిలో మనం అడగవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే కనుక దీర్ఘాయువు, సుఖజీవంతో గడి సంవత్సరములు, శాంతి. దేవుని స్తోత్రం. ఈ మూడు కూడా కలిగి ఉన్నవాడే గొప్ప భాగ్యవంతుడు, అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. హల్లెలూయా. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడని చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ కార్యం కనుక నువ్వు ఎప్పుడైతే ఇష్టపడి చేస్తూ ఉంటావో దేవుని యొక్క సహాయము అంచెంచులుగా దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఇంకా మీరు చదివినట్లయితే అని అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి పోనీయకు, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం చెత్త రాసుకుంటూ ఉంటాం. ఉపయోగం లేని మాటలన్నీ, పనికిమాలిన మాటలన్నీ, దానివల్ల ఏమాత్రం కూడా కొంచెం కూడా ఉపయోగం లేని మాటలన్నీ కూడా చెత్త నింపుకుని ఏం చేస్తాను, కొన్నిసార్లు మూల కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాం. గమనిస్తున్నారా? హల్లెలూయా. ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి? దయ. హల్లెలూయా. అందుకని దయగల వారి ఎడల ఆయన దయ చూపించే దేవుడు. నువ్వు దయ కలిగి ఉంటే దేవునికి దయ చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దయగల మాటలను, సత్యమును. చూడండి, నష్టము కలిగినా కానీ మనమంట సత్యమును విడిచిపెట్టకూడదు. వింటున్నారా? హల్లెలూయా. ఏది ఏమైనా కానివ్వండి, మనము సత్యాన్ని కలిగినటువంటి మన సత్యం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అవసరాన్ని బట్టి మాటలు మార్చే ఊసరవల్లిలాగా ప్రజలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. అవసరం తీరే వరకు కాళ్ళు పట్టుకుని, అవసరం తీరిన తర్వాత తల పట్టుకునేటువంటి దుష్ట జనాంగంగా ఒకవేళ ఉంటే, మాటలు మార్చే ఊసర విల్లులాగా ప్రజలు మారిపోతే ప్రియులారా, యెహోవా ఈరేగా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని కలిగినటువంటి మనం ఎన్నడూ కూడా దయ విడిచిపెట్టకూడదు, సత్యమును కూడా మనం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం పేర్లు పెట్టుకోవచ్చేమో. గమనించండి, ఎవరు నేను వేరే విధంగా నేను మాట్లాడట్లేదు కానీ ప్రియులారా, పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ పేరుకు తగ్గ జీవితం ఆ మనిషిలో ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? పేర్లు మంచిగా ఉంటాయి కానీ జీవితమే మంచిగా ఉండకపోవచ్చు. కానీ ప్రియులారా, మనం ఆ పేరు పెట్టుకోకపోయినా పర్లేదు కానీ మన జీవితం మంచిగానే ఉండాలి. హల్లెలూయా. సత్యం అనే దాన్ని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టకుండానే ఆ నీతిని, అందుకని దావీదు ఎప్పుడు కూడా సత్యమును విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆ కుంటోడిని, బలహీనుణ్ణి, ఏమీ చేయలేనటువంటి ఒంటరివాణ్ణి ఒకవేళ దావీదు ఏదైనా చేయొచ్చు, కానీ ప్రియులారా ఒక నీతి అనేటువంటిది దావీదులో పుష్కలంగా ఉందా? హల్లెలూయా. యథార్థత ఉందా? చూడండి, ఆ మెఫీబోషెతు పక్షంగా ఎవరు నిలబడకపోవచ్చు కానీ ఆయన ఒక రోజున ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు న్యాయము చేయవా? ఇదిగో మా తాత బాగుంటే, మా తాత సరైనోడు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? దావీదు ఉన్న స్థానంలో నేను ఉండాలి ఇప్పుడు. కానీ వాళ్ళు సరైన వారు కాబట్టే ఇదిగో నేను నీతికి వారసుడిగా జీవించవలసిన నేను ఒక కుంటోడుగా, ఒక మూలని దిక్కులేనటువంటి వాడిగా జీవిస్తున్నాను, నాకు న్యాయము చేయవా ప్రభు అని అతని ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, రాజు సముఖంలోనే ఒక రాజుగా అతడు వర్ధిల్లటానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకని నీ కష్టకాలంలో ప్రియులారా న్యాయము చేయమని, న్యాయము తప్పిన ప్రజల కొరకు న్యాయము చేయవా ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ పక్షముగా దేవుడు రంగం మీదకి దిగి వస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకని నీ హృదయం అనే పలక మీద వాటిని ఎప్పటికీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, కొన్నిసార్లు మనం నోరు ఇప్పినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఏముండాలంటే నీ హృదయంలో నింపబడినటువంటి మాటలు బయటికి తీయాలి. హల్లెలూయా. నువ్వెవరితోనైనా మాట్లాడవలసి వస్తే కనుక దేవుని కూర్చున్న విషయాలు నువ్వు మాట్లాడాలి. ఎవరికైనా మంచి ఉపదేశం చేయాలి, మంచి మాటలు వారికి తెలియచెప్పాలి. అంతేగాని నీ నోట ఏ దుర్భాషయు కూడా, వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలామంది ఆత్మీయ మగతలో ఉన్నట్టున్నారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, మనం ఎన్నడూ కూడా లేనిపోని విషయాలన్నీ హృదయంలో మనం దాచుకోకూడదు. కానీ చెప్పండి, అవసరమైన దాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయంగా మనం వర్ధిల్లాలంటే కొన్ని విషయాలన్నీ కూడా మనం విడిచిపెట్టేస్తూ ఉండాలి. హల్లెలూయా. చూడండి, లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ మైండ్లో కనుక ఫిక్స్ అయిపోతే నోరిప్పితే అదే వస్తుంది, మనకు నోరిప్పితే అదే వస్తుంది. కానీ మనం పరిశుద్ధతతో నింపబడాలి, వాక్యముతో మనం నింపబడాలి, దేవుని యొక్క మాటలతో మనం నింపబడాలి. ఆ మాటల్ని నేను చేస్తాను ఒక రోజున ఒక నీతికి రాజుగా, వారసుడిగా నేను చేయబోతా ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో నేను సమృద్ధి కలిగినటువంటి వానిగా, వారసుడిగా నిన్ను చేయబోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు నువ్వు చేసే పని ఏదైనా ఉంది అంటే దానికి 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకయించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సొంత బుద్ధి మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందా? సొంత తలంపులు మనం ఏది కూడా తెలియచేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అనుకుంటూ కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మనం ఆ మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం ఉండటానికి పోయి చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వారుగా మనం ఉంటాం. అందుకన్నాడు 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అందరూ తప్పడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అడుగుదాము దేవుని, ప్రభువా నీ అధికారమునకే నేను ఒప్పుకొనిచున్నానని చెప్దామా? హల్లెలూయా. ప్రభువా నీ అధికారము కాదని ఏ కార్యము కూడా చేయను ప్రభు అని మనం ఎప్పుడైతే ఒప్పుకున్నామో మన ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారమునకు మనం ఒప్పుకున్నప్పుడు అంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. అడ్డుగా వచ్చే ఏదైనా సరే నీ ఎదుటి తొలగిపోద్ది. దేవుని స్తోత్రం. శరీర రోగమైన, ఆత్మ సంబంధమైన వ్యాధి అయినా, అట్టిది మరి ఏదైనా కానీ నీ ఎదుట నిలవకుండా పారిపోగలిగి చేసేది ఏంటంటే నీ సత్ప్రవర్తన. దేవుని స్తోత్రం. దేవుడు మెచ్చుకునే విధంగా నీ సత్ప్రవర్తన ఉండాలి. మనం ఎవరిని అడగవలసిన పని లేదు. నేను కరెక్ట్గా ఉన్నానా, నేను బాగున్నానా, నా గురించి తెలుసు కదా, మీకు నా గురించి 2 మాటలు చెప్పని ఎవరిని అడగవలసిన పని లేదు. నీ సత్ప్రవర్తన అంతా కూడా ఎవరు తెలియాలి చెప్పండి? దేవునికే తెలియాలి. దేవుని స్తోత్రం. దేవుడే చెప్పాలి మన గురించి. బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, ఇదిగో నీకు ఇవ్వబడిన కొంచెములో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, యథార్థతగా ఉన్నావు, ఇందును బట్టి నేను ప్రేమిస్తున్నాను అని దేవుడే మన గురించి, మన ప్రవర్తన గురించి మంచిగా సాక్ష్యం ఇచ్చే విధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సత్ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడు అన్నాడు. అటు చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా, ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతుకున్నప్పుడు మన మార్గములన్నీ కూడా చెప్పండి సరళం చేయబడతాయి. దేవుని స్తోత్రం. దేని గురించి కూడా మనం అది కావాలి ఆశపడవలసిన పని లేదు. నీలో ఒక కోరుకుంటే ఆ సమయానికి దేవుడు దాన్ని ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రియులమైనటువంటి మనకు తప్ప ఎవరికి చేయగలడు ఆయన? అందుకని అన్నాడు ఒక మాట, ప్రియులారా, ఓ ఇశ్రాయేలు, నీకు చేసినట్లుగా నేను మరి ఎవ్వరికి ఏ కార్యము కూడా నేను చేయలేదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, భయంకరమైనటువంటి ఐగుప్తు యొక్క శాన నుండి
ఇజ్రాయేలు ప్రజలను సురక్షితంగా రక్షించినటువంటి ఆయన యొక్క హస్తబలమే వారి యొక్క సత్ప్రవర్తన మీద ఆధారపడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. చివరిగా కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ 7వ వచనంలో అంటున్నాడు, నేను జ్ఞానిని కదని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి ఇష్టం లేని కార్యం ఏదో దాన్ని ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థనే, పనులే అన్నట్టుగా ఉంటాయి కొన్నిసార్లు. హల్లెలూయా. ప్రభువా నా గురించి మొత్తం నీకు తెలుసు కదా నాయన, ఖచ్చితంగా నువ్వు దీవించేయని అడుగుతాం. కానీ దేవుడు అంటాడు మొట్టమొదట చూడండి, ప్రతిదీ కూడా బైబిల్ మీరు చదివితే కనుక నువ్వు ఇది చెయ్యి నేను ఇది చేస్తా అంటాడు దేవుడు. చూడండి, ప్రతి వాక్యంలో కూడా మీరు ఆ కోణంలో చదివితే నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనమేమంటామంటే నువ్వు చేయాల్సింది ఏదో ముందు చేస్తే నేను చేయాలనుకుంటే తర్వాత చేస్తానంటాం మనం. కానీ దేవుడు నీకంట చాలా చెప్పండి మొండివాడు. హల్లెలూయా. చూడండి, ఆ మొండితనం అంట ఎంతటిదంటే ప్రియులారా మీరు చూడండి, నువ్వు వంగి ఆయన యొద్దకు వచ్చే వరకు కూడా ఆయన మనసు మారదు. హల్లెలూయా. మనం అడగాలి, ప్రభువా నువ్వు నా కొరకు చేసినా చేయకపోయినా, నువ్వు నా కొరకు ఏ కార్యము చేసినా చేయకపోయినా, నువ్వు చెప్పిన వాక్యం ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభు అని ఎప్పుడైతే మనం నిశ్చయించుకుని మన జ్ఞానమును, లోక సంబంధమైన జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టి దైవ సంబంధమైనటువంటి వాక్య ప్రత్యక్షత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నీ కార్యములు అన్నిటిలో దేవుడు సఫలం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీరు కొన్ని మాటలు మీరు చూడండి. అప్పుడు ఏమన్నాడంటే, చెడుతనాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువను కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గనపరచుము. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది మీరు గమనించండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తుందంటే రాబడి అంతటిలో, వింటున్నారా అమ్మ? అందరు ఇక్కడ ఉన్నారా? చెప్పండి. రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ కింద వాక్యానికి వచ్చేటప్పటికి ఇంకొకటి దిగదు, ఇంకా తేడా వచ్చేద్ది. ఇంకా చెప్పండి ఏంటి చెప్పాలి? ఏముంది అక్కడ? రాబడిలో ప్రథమ ఫలము, ఆస్తిలో భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఇవ్వాలంటే చాలా కష్టం. ఎక్కడో దయగల హృదయం ఉంటేనే కానీ, దేవుడి పక్షంగా వారికి ఒక మంచి మనసు ఉంటేనే కానీ దేవునికి వారి యొక్క స్థలములో స్థలం ఇచ్చేటువంటి స్థితి ఎందరికో కానీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయంగా ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, రాబడి అంతటిలో ఇవ్వడానికి ఇష్టపడేవారు కొందరు ఉంటారు. ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆస్తిలో కూడా దేవునికి భాగాన్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నిజంగా నేను చెప్పగలను, నెవులు గారు వారి యొక్క కుటుంబాన్ని దేవుడు, మరి అడబాల రాఘవులు గారు వారి యొక్క కుమారుల కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఆరాధించడానికి మందిరానికి స్థలం ఇచ్చారంటే ఇది అనాది కాలపు యొక్క సంకల్పమే కానీ మరొకటి కాదు ప్రియులారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్ముకున్నామంటే కూర్చుంటానికి కూడా చోటు ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ అటువంటి దయ కలిగిన హృదయం కలిగి ఎవరైతే దేవునికి ఆశ్రయాన్ని ఇస్తారో, స్థలాన్ని ఇస్తారో, వారి పక్షంగా దేవుడు నూరంతల ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, అది త్యాగముతో కూడినటువంటి కార్యం కాదంటారా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, ఈ రోజున స్థలాలు ఉన్నవారు, భూములు ఉన్నవాళ్ళు, ఎన్నో కార్యాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రియులారా దేవునికి చోటు ఇవ్వలేని పరిస్థితులుగా ఉన్నాయి. ఈ రోజును మనం గమనించినట్లయితే స్థలాల్లో చోటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా హృదయాలన్నా దేవుని చోటు ఇవ్వాలి మనం. అందుకని మన స్థలం ఇయ్యుడి అంటున్నాడు ఆయన. ఇవ్వాలా? ఖచ్చితంగా స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, నీ భాగములో ఎప్పుడైతే దేవునికి సమర్పణగా మంచి ప్రతిష్టత కలిగి ఎప్పుడైతే ప్రియులారా నీ ఆస్తులో భాగాన్ని దేవునికి నువ్వు ఇవ్వటానికి ఇష్టపడుతున్నావో అప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, దావీదు కూడా అదే సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ముగించుకుందాం ఇంకా. చూడండి, మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు, చుడిదరగా ప్రహారీలు కట్టుకున్నాడు, ఎత్తైన కోటలు కట్టుకున్నాడు. డేరాల్లో ఉన్నటువంటి దేవుని మందసాన్ని చూసి చలించిపోయాడంట. వింటున్నారా? చలించిపోయి నా గుడారము కంటే శ్రేష్టమైనటువంటిది, నా నగరు కంటే గొప్ప ఉన్నతమైనటువంటిది
ప్రపంచంలో ఎవరు ఎన్నడూ కూడా కట్టినటువంటి ఒక గొప్ప మందిరము దేవునికి ఆరాధించడానికి కట్టాలని నిర్ణయించుకున్నాడు ప్రియులారా. ఆ రోజు నుంచి కూడా దేవుడు ఆశ్చర్యమైన సహాయము ఆ రాజ్యానికి దేవుడు దయచేస్తూ వచ్చాడు. అందుకే ఆ గొప్ప పని దావీదు చేశాడు కాబట్టి దావీదుకు ఒక మాట అంటాడు, సూర్యుడు ఉన్నంత వరకు కూడా నీ సింహాసనం మీద నీ పిల్లలే కూర్చుంటారు కానీ వేరొకరు దాని అవకాశము ఇవ్వను. చూడండి, అదే మాట అంటాడు అబ్రహాముతో, ఇదిగో నీ యొక్క సంతానము వలనే భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాజ్యము కూడా ప్రతి కుటుంబము కూడా వర్ధిల్లుతుంది, ఏల్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, అబ్రహాముకు వారసులమైన శరీర సంబంధమైన వారసులు కాకపోయినా ఒక ఆత్మ సంబంధంగా అన్యజనులమైనటువంటి మనము కూడా ఏమైనంటే అబ్రహాము వారసులం అయి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, మనం ఇంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఆ రోజున అబ్రహాము పొందినటువంటి అదే వాగ్దానం. దేవుని స్తోత్రం. అందుకే ఈ రోజున కూడా మనకు కూడా ఒక వాగ్దానం ఉందని మనం ఆ వాగ్దానం నమ్మాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఎందుకంటే వాక్యమును మనం నెరవేర్చాలి. ఆ రాబడి అంతటిలో 10వ భాగాన్ని అలాగే ఆస్తిలో భాగం ఇచ్చినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, చూడండి కింద వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి పారును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనం పొందుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆనందం ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు వాగ్దానాలు చేస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. చెప్పండి, మనం దుఃఖంలో ఉన్నప్పుడు లేకపోతే అనాలోచనతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఈ రెండు ప్రమాదమే. ఆనందం వచ్చినప్పుడు ఏం చేస్తాం, నోటి నుంచి వచ్చే మాట కదా వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం. మనం ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను అంటాం. హల్లెలూయా. తీరా సంతోషం సలబడిపోయిన తర్వాత నీరసం వచ్చేద్దాం. ఇంకప్పుడు అనవసరంగా దేవుని సన్నిధిలో అలా చెప్పాను, నేను అలా చెప్పకుండా ఉంటే బాగుండేది, ఇలా చెప్తే బాగుండు, అలా చెప్తే బాగుండు, అప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ చూడండి ప్రియులారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆందోళనలో ఉన్నప్పుడు లేక సరైనటువంటి అవగాహన లేనప్పుడు త్వరపడిపోయి కొన్నిసార్లు ఏం చేస్తామంటే వేగంగా నిర్ణయాలు చేస్తూ ఉంటాం. వేగంగా నిర్ణయాలు చేయడం కూడా తప్పే. నువ్వు మాడే ప్రతి మాట ఆలోచించి నువ్వు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. నువ్వు చక్కని నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ప్రియులారా, ఆ నిర్ణయము బట్టి దేవుడు ఆనందించి ఏం చేస్తాడంటే అప్పుడు నీ జీవితంలో సమృద్ధి అయినటువంటి ఫలాలు నువ్వు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శత్రు భయం నీకు ఉండదు. ఒకవేళ శత్రు భయములు వచ్చినా, ఎవరన్నా నేను భయపెట్టినా, ఎవరన్నా నీకు హాని చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు చేయగలిగింది ఏంటంటే ఆ ఉత్తరాన్ని తీసుకుని నువ్వు రావాలి. ఎక్కడికి? ఆయన సంధికి రావాలి. ఉత్తరాన్ని నువ్వు అక్కడ పెట్టి మొర్రపెట్టుముని నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుని స్తోత్రం. దేవుని మాట తీసుకుని దేవుని యొక్క వాక్యమును తీసుకుని నువ్వు నెమ్మదిగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన ఎన్నైనా నీ జీవితాల్లో కార్యాలు జరిగించేటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ శ్రమలు తీరిన తర్వాత నువ్వు చేయవలసిన కృతజ్ఞత స్తుతి ఆరాధన. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత చెల్లించడమే. నువ్వు పాట పాడినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికే దేవుడిని వాడుకుంటున్నాడని నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత నిశ్చయంగా దేవుడు ఆ యొక్క ఆరాధన బట్టి నీకు గొప్ప మహిమను ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు నాకు దేవుడు కాదు, ఇచ్చిన దాన్ని బట్టి దేవుని సంతోషించాలి. ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని యందు నీవు చెప్పండి సంతోషం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అటువంటి దేవుని కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమెనందరూ కూడా తలలు ఉంచినట్లయితే, లేచి నిలబడినట్లయితే మనందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రార్థన చేద్దాం. ఆరాధనీయుడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగల దేవానికి స్తోత్రము నాయన. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నన్ను బలపరచవా నాయన, ఓ నన్ను స్థిరపరచవా నాయన. హల్లెలూయా. నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా.
ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, ఆశీర్వదించితివి. అబ్రహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో విరువు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇన్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృపను మనం పొందుచు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడి ఉంటే నీ చేయి పైకెత్తి, ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు నాయన, ఈ రోజు నుంచి నాయన నేను నీ బిడ్డగా మారాలని కోరుకుంటున్నాను. ఇదిగో నా జ్ఞానమును మరుగు చేయండి నాయన. ఓ నా సొంత బుద్ధిని ప్రభువా మీరు పక్కన పెట్టండి నాయన. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేయండి నాయన. నీ వాక్య నిబంధనలకు నన్ను తీసుకురండి నాయన. అబ్రహాము నీకు లోబడినట్లుగా నాయన, ఓ పౌలు నాయన నీకు లోబడినట్లుగా నాయన, ఓ యాకోబు లోబడినట్లుగా నాయన, నేను కూడా దేవా నీతో లోబడే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నా స్థితిగతులు మార్చిన దేవుడు నాయన. ఓ నాయన తెలియకుండా నాలో ఏదైనా ఒక అహంకారం ఉందేమో, ఓ నాయన ప్రభా ఏదైనా ఒక మాటల వల్ల నేను ఎదుటి వారిని గాయపరుస్తున్నానేమో, ఎదుటి వారిని దుఃఖపరుస్తున్నానేమో నాయన. ఇదిగో ఈ వర్తమానం ద్వారా నాతో మాట్లాడావు నాయన. ఓ నేను సరి చేసుకుంటున్నాను నాయన. నా జీవితమును ఫలభరితంగా చేయండి నాయన. ఓ నాకున్న ప్రతి పరిస్థితుల్లో నాయన నాకు ఆదరణ మీరు కలుగు చేయండి నాయనని ఎవరికి వారే ప్రియులారా ప్రార్థన చేద్దాం. దేవుని దర్శించబోతున్నటువంటి ఒక మంచి సమయం ఇది. ప్రార్థన చేద్దాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి ప్రభువా, ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. కూడి వచ్చినటువంటి మా సోదరి సహోదరులను ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఓ ఎవరైనా బలహీనలుగా ఉంటే ప్రభువాని మీరు బలపరచండి. ఓ మీ గాయపడినటువంటి హస్తమునైనా నీ బిడ్డల మీద మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అలాగే ఇదిగోనైనా సండే స్కూల్ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. యవన బిడ్డలను ప్రభా దర్శించండి. చక్కగా నీ వాక్యానికి లోబడే వారిగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే కుటుంబస్తులైనటువంటి నీ ప్రియ పిల్లలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యం ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. ఇదిగో వాక్యం విని ఉన్న ప్రభా ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి. వినిచున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఆయా స్థలాల్లో ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని కూడా ప్రభు మీరు దర్శించండి ప్రభా. విదేశాల్లోనైనా ఆయా ప్రాంతాల్లోనైనా ఉద్యోగాలు చేసుకుంటూ ఇదిగోనైనా చదువుకుంటూనైనా ఓ జీవనోపాధి నిమిత్తంగా వెళ్ళినటువంటి వారి పనుల్లో ప్రభా మీరు తోడయ్యండి. ఓ
వారి పక్షంగా ప్రభా మీరు కార్యం జరిగించి వారు చేస్తున్న ప్రతి పనిలోనూ దీవులు మీరు కలుగు చేయండి. వెన్నాడు వెళ్ళినటువంటి కుటుంబాలు మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రులు, బిడ్డలందరినీ కూడా బాబు మీరు ఆదరించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతో ప్రేమతో నాయన నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి విలువైన అర్పణ కానుక దశంభాగాలను ప్రభావ మీరు ఆశీర్వదించి 100 రెట్లు ప్రభావ వారికి ప్రతిఫలాలు ఇచ్చి గొప్ప సమృద్ధినిచ్చి మీరు నడిపించండి. ఈ వారం అంతా కూడా క్షేమకరంగా బిడ్డలు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బుధవారం జరగబోతున్నటువంటి నాయన ఆల్ నైట్ ప్రేయర్లోను, అలాగే శుక్రవారం జరగబోతున్నటువంటి నైనా ప్రభానికి స్తోత్రం, ప్రభురాత్రి భోజన కూటంలోను కూడా మీరు తోడయ్యుండి బిడ్డలందరినీ కూడా మీరు నడిపించి కృప చూపించమని, తిరిగి వారి గృహాలకు వెళుచుండగా తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి. సమస్తము కూడా ప్రభు సమృద్ధిలో నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము, సమృద్ధి, నిత్య జీవము ఇక్కడ కూడిన తన బిడ్డలకు పరిశుద్ధులకు యావత్తు సంగమనుకును వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకిని కూడా తోడుగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలని మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మనం సెలవు తీసుకుందాం. మీకు ఏదైనా వ్యక్తిగతమైన ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీరు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి.